హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఐపీఎల్ 2026 చెన్నై హైదరాబాదు. ఐపీఎల్ 2025 సీజన్లో 6వ స్థానానికి పరిమితమైన ప్లే ఆఫ్స్కు దూరమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి అంచనాలకు అందుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. చెన్నైతో జరిగిన పోరులో సమిష్టిగా సత్తా చాటి వేసింది. కమిన్స్, సాకిబ్ పదునైన బౌలింగ్తో ప్రత్యర్థులను తక్కువ స్కోర్గా పరిమితం చేసిన రైజర్స్ ఇషాన్ కిషాన్ క్లాసెన్ మరుపుతో విజయాన్ని అందుకుంది. తాజా ఫలితంతో రైజర్స్తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లే ఆఫ్స్కు చేరింది. మరో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ జట్టు రేసులో ఉన్నాయి. ఐపీఎల్లో మాజీ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి లీగ్లో ప్లే ఆఫ్స్కు చేరింది. గుజరాత్తో గత మ్యాచ్లో తక్కువ స్కోర్కే కుప్పకూలి ఓడిన జట్టు వెంటనే కోలుకుంది. సోమవారం జరిగిన పోరులో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రెవిస్ 27 బంతుల్లో 4, 2 4, 4 సిక్స్లు. కార్తిక్ శర్మ 19 బంతుల్లో 32, 3 4, 2 సిక్స్లు రన్నించగా కమిన్స్ 3 వికెట్ల పడగొట్టాడు. అనంతరం హైదరాబాదు 19 ఓవర్ల 5 వికెట్లకు 180 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇషాన్ కిషాన్ 47 బంతుల్లో 70, 7 4, 3 సిక్స్లు అర్ధ సెంచరీ చేయగా క్లాసెన్ 26 బంతుల్లో 47, 6 4, 2 సిక్స్లు కీలక పరుగులు సాధించాడు. సమిష్టంగా రాణింపు. చెన్నై ఇన్నింగ్స్లో ఏ ఒక్క దశలో ధనాధన్ మెరుపులు మెరిపించకపోయినా ప్రధాన బ్యాటర్లంతా తలా ఓ చేయి వేసి స్కోరును నడిపించారు. పిచ్ కూడా నెమ్మదిగా ఉండడంతో పరుగులు వేగంగా రావడం కష్టంగా మారింది. ఆరంలో సంజు శాంసన్ 13 బంతులు 27, 5 4, 6 కాస్త దూకుడు ప్రదర్శించి మంచి ఆరంభం అందించాడు. నితీష్ వేసిన తొలి ఓవర్లో 2 4, 6 కొట్టిన అతను హింగే ఓవర్లో వరుసగా 3 4 బాదాడు. అయితే ఇది ఎక్కువసేపు సాగకపోగా కమిన్స్ ఓవర్లో వరుసగా 2 6లు బాదిన ఉరేల్ పటేల్ 13 కూడా తొందరగా వెనుదిరిగాడు. పవర్ ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. హింగే ఓవర్లో వరుసగా 4 6 4 కొట్టిన కార్తిక్ శివాంగ్ ఓవర్లో మరో 6 బాదాడు. అయితే కార్తిక్కు కమిన్స్ వెనక్కి పంపగా పరుగులు చేయకుండా తీవ్రంగా ఇబ్బంది పడ్డ గుజరాత్ గైక్వాడ్ 21 బంతుల్లో 15 కూడా వెంటనే అవుట్ అయ్యాడు. మరోవైపు నితీష్ ఓవర్లో వరుసగా 4 6, ఆ తర్వాత కమిన్స్ ఓవర్లో వరుసగా 4 6 కొట్టి బ్రెవిస్ దాటిని పెంచాడు. శివం దూబే 23 బంతుల్లో 26, 3 4, 6 కూడా ఆశించినంత దూకుడుగా ఆడలేకపోగా చివరిలో 4 ఓవర్లో చెన్నై 36 పరుగులే రాబట్టింది. కీలక భాగ్యస్వామ్యం. చేతనలో హెడ్ 6 విప్లవం కాగా అభిషేక్ శర్మ 21 బంతుల్లో 26, 3 4, 6 కూడా అతనికి స్థాయికి తగ్గినట్టుగా ఆడలేకపోయాడు. అయితే కిషాన్ క్లాసెన్ కలిసి సన్ రైజర్స్ను లక్ష్యం దిశగా నడిపించారు. సెన్సేషనల్ ఓవర్లో కిషాన్ 3 4లు కొట్టగా పవర్ ప్లే మూసేసరికి స్కోరు 45 పరుగులకు చేరింది. అఖిల్ ఓవర్లో 4 6తో క్లాసెన్ కూడా ధాటిని పెంచాడు. వీరిద్దరు జోరుతో రైజర్స్ 19/14 ఓవర్ల మధ్య 6 ఓవర్లో 69 పరుగులు రాబట్టి పైచేయి సాధించింది. ఇషాన్ కిషాన్ క్లాసెన్ 3వ వికెట్కు 41 బంతుల్లో 75 పరుగులు జోడించారు. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత 37 బంతుల్లో కిషాన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. నితీష్ రెడ్డి 11 విఫలమైన ముఖేష్ ఓవర్లో వరుసగా 4 6 కొట్టిన ఇషాన్ కిషాన్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. క్లాసెన్ క్యాచ్ వదిలేసి ఈ సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న క్లాసెన్ను తొందరగా అవుట్ చేసే అవకాశం చెన్నై చేజార్చుకుంది. అతను 13 పరుగులతో ఉన్నప్పుడు నూర్ బౌలింగ్లో ఫైన్ లెగ్ వద్ద సెన్సార్ క్యాచ్ వదిలేశాడు. కష్టసాధ్యమైన చేతిలో పడిన బంతి చేజార్చడం చెన్నైని దెబ్బతీసింది. తర్వాత 2 బంతుల్లో 6 4 కొట్టిన క్లాసెన్ ఆ తర్వాత దూసుకుపోయి చేతనలో జోరు తగ్గకుండా చూశాడు. 8వ విజయంతో హైదరాబాద్ ముందంజ. గుజరాత్ టైటన్స్ కూడా చెన్నైపై 5 వికెట్ల తేడాతో రైజర్స్ గెలుపు. ఈ ఐపీఎల్ సీజన్లో అయినా ధోని ఆడలేదు. ఐపీఎల్ 19వ సీజన్లో ఒక్క మ్యాచ్లో అయినా బరిలోకి దిగకపోతాడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఎంఎస్ ధోని అభిమానులకు మళ్ళీ నిరాశ తప్పలేదు. గత 6 హోమ్ మ్యాచ్ల్లో కనీసం గ్రౌండ్ మొహం చూడని ధోని ఈ సీజన్లో తొలిసారి మైదానానికి వచ్చాడు. చపాకులు ఇది ఆఖరి మ్యాచ్ కావడంతో ఈసారి అతను బరిలోకి దిగవచ్చని వినిపించింది. అయితే అతను పెళ్లికి పరిమితమయ్యాడు. చెన్నై తమ చివరి మ్యాచ్
గుజరాత్లో ఆడనుంది. ఇక్కడ ఆడని ధోని అక్కడ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టే. అంటే 2025 నుంచి ధోని ఒక ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడని సీజన్గా ఇది ముగించవచ్చు. దాదాపు 45 ఏళ్ల వయసులో అతని నుంచి రిటైర్మెంట్ ప్రకటన వస్తుందా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పాయింట్ పట్టికలో హైదరాబాద్ 3వ ప్లేస్లో ఉంది, 16 పాయింట్లు. ప్లే ఆఫ్స్కు హైదరాబాద్ క్వాలిఫై అయింది. గుజరాత్, హైదరాబాద్ పుణ్యమాని గుజరాత్ కూడా క్వాలిఫై అయింది. బెంగళూరు ఫస్టే క్వాలిఫై అయింది. ఈ ఐపీఎల్ సీజన్లో 4లు ఎన్ని, 6లు ఎన్ని? 4లు 1936, 6లు 1209 6లు. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డ్స్. ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్. విజయంతో గుజరాత్ టైటన్స్, ఆర్సీబీతో పాటు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ రేసులోకి అధికారికంగా ప్రవేశించిన 3వ జట్టుగా నిలిచింది. చపాకాలో రికార్డు విజయం. చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో సిఎస్కేను ఓడించడం చాలా కష్టమైన పని. అయితే ఈ సీజన్లో చెన్నైపై 2-2 మ్యాచ్లు గెలిచిన ఎస్ఆర్హెచ్ కొత్త రికార్డు సృష్టించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ కీలక మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. 28 రన్స్. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించిన టీమును ముందుండి నడిపించాడు. క్లాస్ అండ్ ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన 5వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 58 ఇన్నింగ్స్లో 1214 బంతుల్లో. అభిషేక్ శర్మ రికార్డు. ఈ సీజన్లో 500+ పరుగులు దాటిన 6వ ఎస్ఆర్హెచ్ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచాడు. గతంలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్, కెనీ విలియమ్సన్, ట్రావిస్ హెడ్ మాత్రమే ఈ మైల్ స్టోన్ అందుకున్నారు. చపాక్ హిస్టరీ. ఐపీఎల్ చరిత్రలో చెన్నై పిచ్పై సిఎస్కేను వరుస విజయాల్లో 2025-26 ఓడించిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో ఐపీఎల్లో చెన్నైపై సన్ రైజర్స్ తన ట్రాక్ రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.